లేదు ధైర్యమే విలోలంబయ్యే ప్రాణంబులా టావుల్ దప్పెనో. నువ్వు చెవుదా ఇటు పడే, మంచి మాటదా చెప్తాను. నీ పాట అంటే వినను గాని నీ మాట ఎందుకు వినను? ఏంటో చెప్పు. మీరుదా పంచాంగం చూసి మంచి ముహూర్తం దా చూస్తారు. ఇప్పుడు సత్యవల్లికి 18 ఏళ్ళు, మనవరాల్లా కాకుండా పెళ్ళిడికొచ్చిన పిల్ల మాదిరి చూస్తున్నారా అని అడుగుతున్నాను. అది ఇంకా చిన్న పొన్ను. మీద అద్దాల పవర్ పోయింది, నా అద్దాలదా పెట్టుకుని చూడు. నా అద్దాల పవర్ దా బాగానే ఉంది, అందుకే చదువుతున్నా. ఏమి వల్లి చిన్న పిల్ల మాదిరి అనిపిస్తున్నదా? దీనికన్నా ఏడాది చిన్నదైన కరణం గారి కూతురు కానుకుదా వెళ్ళింది. అది ఎక్కడికపోతే మనకెందుకే? ఊరికి వెళ్ళలేదు, కానుపుదా వెళ్ళిందని చెప్తున్నాను. ధర్మాసుపత్రుల కంటే గవర్నమెంట్ 6000 గిఫ్ట్ ఇస్తుందంట. వేధవది 6000 కోసం ఇప్పుడు సత్యవల్లి పెళ్లిదా చెయ్యమంటావా ఏమిటే? వేదాలు ఉపనిషత్తులు అర్థం చేసుకుంటారు గాని ఒక ఆడదాని ఘోష అర్థం చేసుకోరే. వాయుముడు, ఈ పండితుణ్ణి అవమానిస్తున్నావు. విద్వాంసాల ఘోష పుర్యాదా? అబ్బబ్బా ఆపండి పాటి, అసలే చిరగ్గా ఉంటే మీ గొడవ ఒకటి. ఏమైందమ్మా వల్లి? ఏమైందో ఏంటో వల్లి, నీకు ముందు పారిపో. ఓరి అప్రాచుడా, ఆడపిల్ల పారిపోమంటావేమిటిరా? ఏమిరా అలా రొప్పుతున్నావా? చింత చెట్టు బోరింగ్ దగ్గర వైర్ లాగుతుంటే నా చొక్కా లాగాడు. ఎవడ్రా? మామా. నంబియారా? మేనల్లుడితో సరసమేమిరా బండవాడికి? సరసం కాదు తాత, భయానక రసం. కళ్ళు చింతనిప్పుల్లా చేసుకుని సత్యవల్లి ఎంగే అని అడిగాడు. మురుగా నేనేం చేశాను? అమ్మోయ్, ముళ్ళు గుచ్చుకున్న ఎద్దు మాత్రం వస్తున్నాడు, కాపాడు కడవలే. నంబి, అదేం చేసింది అట్టా కొట్టినావు? అంట్లు తోమటం కూడా తప్పే. అంట్లు తోముకుంటూనే ఉండు, ఇంకా కాలేజీకి పోవద్దు. ఎందుకు మామా? సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నడుతున్నావే? విషయం చెప్పకుండా కొట్టినావు, కొట్టినాకైనా విషయం దా చెప్పొచ్చు కదా. ఇది చేస్తున్న ఘనకార్యాన్ని గొప్పగా చెప్పుకోవాలా? ఎవరికి తెలియదులే అనుకుని పిచ్చి పని చేసింది. ఏం చేసిందో చెప్పరా, భయందా పెట్టకు. మీ మనవరాలు పెద్ద చదువులు చదువుతుందని పీబుదు రాసుకుంటూ మురిసిపోయేవాడివి కదా, పరీక్ష రాయకుండా ఇక్కడ అంట్లకి బూడిద రాస్తోంది. పరీక్ష రాశాను మామా. నువ్వు అబద్ధం ఆడితే మెడలు విరిచేస్తాను. అసలు ఆన్సర్ షీటే రాలేదని మీ మాస్టారు నాకు ఫోన్ చేసి చెప్పారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.